రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, దీన స్థితియందునా సంపన్న స్థితియందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. దీన స్థితియందునా సంపన్న స్థితియందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్లింతును యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే చెల్లింతును యేసయ్యా. రాజా జగమెరిగిన ఆ యేసు రాజా. 145వ కీర్తన, స్తుతి కీర్తన. దావీదుది. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఎందుకు స్తుతించాడు అంటే, ఈ దావీదుని దేవుడు కోరుకున్నాడు. 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఎందుకంటే, రాజువైన నా దేవా, నేను నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించి ఆయనను గొప్ప చేశాడు. ఇప్పుడు దావీదు మహారాజు గొర్రెల దొడ్డిలో నుండి మాన్పించి ఇశ్రాయేలును తన ప్రజలను తన స్వాస్థ్యమైన యాకోబును పరిపాలించుటకు ఇశ్రాయేలీలకు రాజుగా ఆయన్ని ఘనపరిచాడు. కాబట్టి అందును బట్టి రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచుదును,
నీ నామమును నిత్యము సన్నతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. దేవుడు దావీదును గొప్ప చేశాడు. కనుకనే గొప్ప చేసిన ఆయనని ఇంకనూ ఘనపరచాలి, నిత్యము సన్నుతించాలి. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. దావీదుని తన దీనస్థితిలో నుండి గొప్పగా దీవించాడు. కనుకనే దావీదు రాజు, అసలైన రాజుని, ఈ రాజు నీ ప్రభు, ఇతడు నీ సౌందర్యము కోరినవాడు. అసలు రాజు, యూదులకు రాజు ఆయనను యోధానగా స్తుతి, యూదులకు రాజుగా, ఇశ్రాయేలీయులకు రాజుగా దావీదైతే యూదులకు రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీవు యూదులకు రాజువా అంటే నీవన్నట్టే. కనుక పేతురు అంటున్నాడు, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో, నిజంగా దావీదు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా, యేసు ప్రభునికి యూదులకు రాజుగా, అంతేకాదు యెరూషలేము దేవాలయంలో పేతురుని, చీకటిలో ఉన్న పేతురు, చీకటిలో ఉన్న దావీదుని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అవును, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అని యోహాను చెప్తుంటే, యేసు ప్రభువారు యోహాను గురించి చెప్తున్నాడు. 5వ అధ్యాయం 35వ వచనం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడు, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. యోహాను మండుచు ప్రకాశించున్న దీపం. బాప్తిసమిచ్చి యోహాను గురించి శిష్యుడైన యోహాను వ్రాస్తున్నాడు. యేసు ప్రభువారు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అన్నాడు. అతని కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం అంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము
మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా ఉండెను. మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 4వ అధ్యాయం 'మరి జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దాను కావలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి.' పేతురు, ఆంద్రేయ. కనుక యోహాను, యాకోబు. యోహాను ఆయన గురించి, ఆయనలో జీవముడను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. కనుక ఈ సమయంలో మరి రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును స్తుతించెదను, అనుదినము నీ నామమును స్తుతించెదను, నిత్యము ఆయన నామమును స్తుతించెదను. అంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మరి చీకటిలో ఉన్న దావీదుని, లేదా చీకటిలో ఉన్న పేతురుని, చీకటిలోను మరణఛాయలో ఉన్న వారిని వెలిగించుటకై వెలుగుగా దిగివచ్చిన విలువైన వ్యక్తి, శక్తిగల ప్రవక్త, మండుచు ప్రకాశించుచున్న దీపం, బాప్తిసమిచ్చు యోహాను. అతని కంటే ఎక్కువైన సాక్ష్యం అంటే ఆయనలో జీవముడను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. అందుకనే పేతురు తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోని గుణాతిశయము ప్రచురము చేయ నిమిత్తం రాజులైన యాజక సమూహమును, ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దావీదు తన దేవుడైన యెహోవాను, పేతురు తన దేవుడైన యెహోవాను. అలాగైతే ఇశ్రాయేలీయులకు రాజుగాను, యూదులకు రాజుగా ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగైతే పేతురు యూదులకు రాజైన, రాజులని యాజక సమూహముగా, ఏర్పరచబడిన వంశంగా, పరిశుద్ధ జనమునుగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తు అయిన ప్రజలనై ఉన్నారు. దావీదు ఒక రాజు, యేసుప్రభు ఒక రాజు, పేతురుని రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఈ సాయంకాల సమయంలో రాజువైన నా దేవా, నేను నిన్ను ఘనపరచెదను. దావీదు ఆ రీతిగా దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. నిజంగా నీవు నేను ఆయన్ని సన్నుతించినట్లయితే, ఆయన్ని స్తుతించినట్లయితే, ఆయన్ని ఘనపరిచినట్లయితే నిన్ను కూడా ఘనపరుస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. చీకటిలో నుండి వెలుగులోనికి, గొర్రెల దొడ్లలో నుండి పిలిపించాడు. ఇదిగో పేతురుని, చేపలు పట్టుకునే పేతురుని నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను.
అలాగైతే నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. అలాగైతే అబ్రహామును పిలిచాడు, ఏర్పరిచాడు. పేతురుని పిలిచాడు, ఏర్పరిచాడు. నిన్ను నన్ను పిలిస్తే ఆయన ఏర్పరచబడిన వంశంగా నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడని ఉండెను. కనుక రాజులైన యాజక సమూహముగా, ఏర్పరచబడిన వంశంగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేయగలిగిన యేసు క్రీస్తు మొదట ఆయన రాజు, రెండవది కొత్త నిబంధనలో యాజకుడు, మూడవదిగా ఆయన ఏమైపోయాడంటే నీ కొరకు నా కొరకు తన యవ్వన రక్తాన్ని ఇచ్చాడు. తన యవ్వన రక్తాన్ని ఇచ్చాడు, విలువ పెట్టి కొన్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. అలాగైతే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది మీ విషయంలో దేవుని చిత్తం. ఆయన్ని స్తుతించాలా, ఆయన గణపరచాలా. ఆయన రాజై ఉన్నటువంటి వాడు. ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా తన రక్తాన్ని, అనగా యేసు అను నామం, అనగా యేసు అనగా రక్షకుడు, రాజైన వాడు యేసుగా వచ్చాడు, రక్షకుడుగా వచ్చాడు, రక్తాన్ని చిందించాడు. నీ రక్త ప్రభావమున ఆరోత హృదయ తోనో పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసుని చితివి. ప్రియమారణ హృదయం ఉదమారవసి చూనా హృదయాంత అంగమున. ప్రతి చోట నీ సాక్షిక, అనగా ప్రతి చోట సాక్షులను లేవనెత్తాడు. అనగా నీ రక్త ప్రభావమున, ప్రతి చోట ఆయన రక్తం అందరి కొరకై చిందించాడు. మన పాపంలో మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయు. రాజు అయినటువంటి వాడు రక్షకుడుగా, యేసుగా రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కనుక ఆయన దగ్గరకు రమ్మంటున్నాడు, ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. ఆయన పిలుస్తుంది ఎక్కడికో తెలుసా? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, చీకటిలో నుండి వెలుగునకు. కనుక ఎందుకు పిలుస్తున్నాడంటే చీకటి పాపంలో పడిపోకూడదు, శాపగ్రస్తులు కాకూడదు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. నిత్య జీవానికి రాజు, అదే క్రమంలో రక్షకుడు. ఈ రక్షకుడు తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్త ప్రభావంలో మన పాపం మనం ఒప్పుకునే ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును.
ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. రేపు గ్రూపు లేదు. రక్షకుని దగ్గరకు రావాలి. ఆయనను సైన్యములకు అధిపతికు యెహోవాను కనులారా చూచి చెవులారా విని మనసారా ఆరాధించే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. అక్కడ దేవదూతలు, తర్వాత 24 పెద్దలు సమాజం, 145 మరి 21లో 145వ అధ్యాయము 21వ అధ్యాయం. ఆయన శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించెదరు. పాత నిబంధన 12 మంది, క్రొత్త నిబంధన 12 మంది. దానిలో ఒకడు దాను తీసివేయబడ్డాడు. ఈ 12 మందిలో ఇస్కరియోతు యోధా తీసివేయబడ్డాడు. దానికి బదులుగా ఎఫ్రాయిము, ఇస్కరియోతు యోధాకు బదులుగా చీటీలు వేసి అప్పుడు వారు యోస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తయ్య అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసి, అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలను అపోస్తులత్వములను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనుపరచమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయ్య పేరట చీటీ వచ్చారు. కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. అక్కడ ఎఫ్రాయిము, యాకోబు అవసాన కాలమందు మనవడి మీద చేతులు పెట్టాడు. ఇక్కడ మత్తయ్య పేరట చీటీ వచ్చింది. 12 మందిలో 12వ వాడిగా లెక్కింపబడ్డాడు. ఎఫ్రాయిం 12వ వాడిగా లెక్కింపబడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. రాజువైన నా దేవా, నేను నిన్ను ఘనపరచెదు, నిత్యము ఆయన నామమును సన్నుతించెదు, అనుదినము నేను స్తుతించెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించెదరని వాక్యం సెలవిస్తుంది. దావీదు, పేతురు, తద్వారా ఎవరెవరు ఇంకా చేర్చబడ్డారు. 12 మందిలో ఎఫ్రాయిము, 12 మందిలో మత్తయి పేరట. కనుక 24 పెద్దలు దేవునిని స్తుతించినట్లుగా దేవుని గణపరచు. మహిమ, ఘనత, ప్రభావం నీవే పొందనరుడు అని చెప్పొచ్చు. తమ కిరీటములను ఆయన పాదముల ఎదుట వేసిరి అని చూస్తా ఉన్నా. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపించు. యేసు క్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి మీరు మాకిచ్చిన దయా కిరీటం ఈ పాదముల చెంత సమర్పించుకుంటున్నాం. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించు. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.